4 రోజులకే ప్రెసిడెంట్ ట్రంప్ కు జలక్. పౌరసత్వ రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నిలిపివేత. తాత్కాలికంగా నిలిపివేసిన సియాటల్ కోర్ట్. అపీల్ కు వెళ్తామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. లక్షల మంది భారతీయులకు ఊరట. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టే వరుస ఆర్డర్స్ తో వణికి పుట్టిస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణాల్లో ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. వలస వచ్చిన వారి సంతానానికి సహజంగా వచ్చే అమెరికా పౌరసత్వం హక్కును రద్దు చేశారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్ల పాలనలో ఉన్న వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగన్ రాష్ట్రాలు సియాటల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను సియాటల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై అప్పీల్ కు వెళ్తామని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు, అమెరికా గడ్డపై పుట్టిన వారికి ఆటోమేటిక్ గా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు డొనాల్డ్ ట్రంప్. డెమోక్రాట్ రాష్ట్రాల పిటిషన్లను విచారించిన సియాటల్ న్యాయస్థానం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో పలు కేసులను విచారించే సమయంలో ఈ అంశాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా బలపరిచిందని గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న సియాటల్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జాన్ కాప్నర్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాల పరిధిలో మొత్తం 5 న్యాయ వ్యాజ్యాలు కోర్టుల్లో దాఖలయ్యాయి. ఒకదానిపై సియాటల్ ఫెడరల్ కోర్టు విచారణ జరిపింది. మరో 4 న్యాయ వ్యాజ్యాలపై తదుపరిగా విచారణ జరగనుంది. సియాటల్ కోర్టు తీర్పుతో అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారతీయులకు ఊరట లభించినట్లయింది. కొన్నేళ్ల క్రితమే H-1B వీసాపై అమెరికాకు వెళ్లిన అనేక మంది భారతీయులు అక్కడే స్థిరపడి పిల్లల్ని కన్నారు. కొందరు తమ పిల్లలు చిన్నతనంలో ఉండగానే అమెరికాకు వెళ్లారు. ఇప్పటి వరకు ఈ చిన్నారులు తల్లిదండ్రులపై ఆధారపడ్డ వారిగా H-4 వీసాతో అమెరికాలో ఉంటున్నారు. వీరిలో అనేక మంది రాబోయే రోజుల్లో మేజర్లు కానున్నారు. సియాటల్ కోర్టు నిర్ణయంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నారు. 2022 గణాంకాల ప్రకారం ఆ ఏడాది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ మహిళలకు 2.55 లక్షల మంది పిల్లలు జన్మించారు. అదే ఏడాది దేశంలో అక్రమంగా నివసిస్తున్న దంపతులకు 1.53 లక్షల మంది పిల్లలు జన్మించారు. తదుపరిగా విచారణకు రానున్న వ్యాజ్యాల్లో ఈ వివరాలను ప్రస్తావించారు. 18వ శతాబ్దంలో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. అది ముగిసిన తర్వాత 1868వ సంవత్సరంలో దేశ రాజ్యాంగంలో కీలక సవరణకు ఆమోదం తెలిపారు. అమెరికా గడ్డపై జన్మించే వారికి దేశ పౌరసత్వం కల్పించాలని అందులో స్పష్టంగా పొందుపరిచారు. జన్మతః పౌరసత్వం కల్పించడం అనేది ఒక్క అమెరికాలోనే లేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 33 దేశాలు ఈ తరహాలోనే పౌరసత్వం కల్పిస్తున్నాయి. ఈ జాబితాలో పాకిస్తాన్, బ్రెజిల్, కెనడా, మెక్సికో, వెనిజులా, పనామా వంటి దేశాలు ఉన్నాయి. వాంగ్ కిమ్ ఆర్క్ అనే వ్యక్తి జన్మతః పౌరసత్వంతో ముడిపడిన ఒక కేసు 1898లో అమెరికా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వాంగ్ కిమ్ ఆర్క్ అనే వ్యక్తి చైనాకు చెందిన దంపతులకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో గడ్డపై జన్మించాడు. దీంతో అతడు అమెరికా పౌరుడేనని స్పష్టం చేసింది.